వెల్కమ్ బ్యాక్. హీరో దినపత్రికలోని ప్రధానమైన వార్తలపైన విశ్లేషణలో పాల్గొంటున్నారు మందా జగన్నాథం గారు, మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, నిమ్మగడ్డ సీతారత్నకుమారి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఇక వీరయ్య గారు, నవ తెలంగాణ పత్రిక ఎడిటర్, రాకేష్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి, పుష్ప శ్రీవాణి గారు, ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకురాలు, విజయవాడ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్పై చర్చ పరస్పర ఆరోపణల నుంచి వ్యక్తిగత దూషణలకు దారితీస్తోంది. విద్యుత్ ప్రాజెక్టుల్లో అవినీతిపై ప్రశ్నించిన ప్రతిపక్ష నేత జగన్కు అవినీతిపై మాట్లాడే హక్కు లేదని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 43,000 కోట్లు దోచేశారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రతిసారి 43,000 కోట్లు అనడం సరికాదని, అందులో 10% తాను ఇస్తే, తనకు గాని ఇస్తే ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతానంటూ జగన్ అన్నారు. ఛార్జ్ షీట్లలో సిబిఐ తేల్చింది 11 ఛార్జ్ షీట్లలో సిబిఐ తేల్చింది 1,200 కోట్లే అని అన్నారు. ప్రపంచంలో పెద్ద అవినీతి పరులు వైసీపీ సభ్యులేనని సీఎం చంద్రబాబు అన్నారు. బడ్జెట్పై చర్చ ముగిశాక అవినీతిపై చర్చకు సిద్ధమా అంటూ సీఎం సవాల్ విసిరారు. మరోవైపు రాష్ట్రంలో మహిళలపై దాడులకు సంబంధించిన చర్చ అటు అసెంబ్లీలోనూ ఇటు మీడియా పాయింట్ వద్ద గందరగోళం సృష్టించింది. వీరయ్య గారు, అవినీతిపై చర్చ అనేది ఈ బడ్జెట్ తర్వాత చర్చిస్తామని సవాల్ విసిరారు సీఎం చంద్రబాబు. నిజానికి అవినీతిపై చర్చ జరిగితే సంతోషమే. నిన్న జరిగితే విద్యుత్ ప్రాజెక్టుల్లో అవినీతిపైన చర్చను లేవదీశారు ప్రతిపక్ష నేత జగన్. కానీ అదే సమయంలో ఇక్కడ మంత్రి సమాధానం ఇస్తున్న సమయం మనం ఒకసారి గమనిస్తే, మీరు 43,000 కోట్లు దోచేశారు, మీకు మాట్లాడే హక్కు లేదు, మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఆ ప్రసంగం ఉంది. మొత్తం దారి మళ్ళీపోయింది అక్కడ చర్చ. గతంలో కూడా మనం చూసాం, పట్టిసీమ విషయాన్ని ప్రస్తావిస్తే అక్కడ జనయజ్ఞం ధనయజ్ఞం అనే విషయాన్ని తీసుకురావడం, లేకపోతే గృహ నిర్మాణ శాఖలో అవినీతి విషయం ప్రస్తావిస్తే జగన్ లోటస్ పండు ఇల్లు విషయాన్ని తీసుకురావడం. నిజమే, అక్కడ ఆయన పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, తర్వాత కోర్టు కేసులు నడుస్తున్నాయి, ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఒక నిర్దిష్టమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందా లేదా? వ్యక్తిగత దూషణలకు దారి మళ్ళీపోతే ఎప్పుడు జరుగుతాయి ఈ చర్చలు? అంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ధోరణి చూస్తూ ఉంటే, మేము కూడా 43,000 కోట్లు తినేదాకా నువ్వు మాట్లాడొద్దు అన్నట్టుగా. మీరు తిన్నారు 43,000 కోట్లు, మరి మాకు తినే అవకాశం వద్దా? మేము కూడా 43,000 కోట్లు తినేదాకా మీకు మాట్లాడే అర్హత లేదు. 43,000 కోట్లు దాటిన తర్వాత అప్పుడు మాట్లాడండి అని. అంటే దొంగలు ఊరు పంచుకోవడం తప్ప ఇది ప్రజల సొమ్ము, దానికి జవాబుదారీగా ఉండాలి ప్రభుత్వం అనేటువంటి బాధ్యత ఏమాత్రం వ్యవహరించట్లేదు టీడీపీ ప్రభుత్వం. అక్కడ బేసిక్గా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి గురించి ఈరోజు కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో జనం అందరికీ తెలిసినటువంటి విషయం అది విచారణ జరుగుతూ ఉంది. వాదోపవాదాలు బయట ఎన్నైనా చేసుకోవచ్చు, ఇంకా ఆరోపణలు చేసుకోవచ్చు. రెండోది, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, అవసరమైతే విచారణ సరిపోదనుకుంటే ఇంకా విచారణ జరపచ్చు, ఇంకా 4 కేసులు పెట్టచ్చు. కానీ మీరు అధికారంలో ఉండగా ఫలానా విద్యుత్ ప్రాజెక్టులో ఈ అవినీతి జరిగింది అని ఒక శాసనసభ్యుడు లేదా ఒక పార్టీ నాయకుడు లేవనెత్తుతున్నప్పుడు, ఆరోపిస్తున్నప్పుడు దానికి సమాధానం చెప్పుకోవడం ద్వారా మీ నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవాల్సింది పోయి, మీ పవిత్రతను రుజువు చేసుకోవాల్సింది పోయి కౌంటర్ ఆరోపణలు చేయడం అంటే అర్థం ఏమిటి? ఎందుకు ఫెయిల్ అయ్యారా అంటే, నేను ఒక్కడినే ఫెయిల్ అయినా పక్కింటోడు కూడా ఫెయిల్ అయ్యాడని చెప్పి పిల్లోడు చెప్పుకున్నట్టుగా ఉంది. ఇది చిన్నపిల్లల వ్యవహారం అస్సలు కాదు. ఇది డబ్బులు, అవినీతికి సంబంధించిన విషయం. అందులో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు. అందుకని ఇది దొంగలు ఊరు పంచుకున్నట్టుగా ఉంది తప్ప ఏమాత్రం బాధ్యతగా లేదు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న తెలుగుదేశం ప్రభుత్వానికి అక్కడ వాళ్ళు అవినీతికి పాల్పడి ఉండకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలను ముందు వాళ్ళు కౌంటర్ చేసుకోవాలి, వివరణ ఇచ్చుకోవాలి, ప్రజలకు విశ్వాసం కల్పించే విధంగా మీరు సమాధానం ఇవ్వాలి. ఆ తర్వాత మీరు బయట ఎన్నైనా సవాళ్లు విసురుకోండి, బహిరంగ చర్చకు రమ్మని సవాళ్లు విసురుకోండి, ఏం పర్వాలేదు. అదంతా రాజకీయ రంగంలో జరగాల్సిందే. కానీ శాసనసభలో ముందు మీ మీద వచ్చినటువంటి ఆరోపణలకు మీరు ప్రజలకు విశ్వాసం కలిగించే విధంగా తగిన సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత మీది. అవినీతిపై చర్చకు సిద్ధమా అని సీఎం చంద్రబాబు అన్నారు. నిజానికి అవినీతిపై చర్చ జరిగితే మంచిదే కదా. ఆ సవాల్ని స్వీకరించేటటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తోందా వైఎస్ఆర్సీపీ? ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అదో సమస్య. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కాలంలో జరిగిన అవినీతి కుంభకోణాలన్నిటికీ వారసత్వమే కదా. అందుకని వైసీపీ కూడా ఏ మేరకు ఆ సవాల్ని స్వీకరించగలుగుతుంది అనేది నాకు మాత్రం సందేహమే. నిజానికి ప్రజలకు ప్రయోజనం జరగాలనంటే ఆ సవాల్ను వీళ్ళు స్వీకరించాలి, బహిరంగ చర్చకు సిద్ధపడాలి. ఆ బహిరంగ చర్చలో ప్రజలకు వాస్తవాలు, ఈ బడ్జెట్ చర్చ తరువాత పెడదామని సీఎం అంటున్నారు. నిజానికి అది జరిగితే మంచిదే కదా. అది జరిగితే మంచిదే, కానీ ఆ పేరు మీద ఈ విద్యుత్ ప్రాజెక్టుల్లో వచ్చినటువంటి ఆరోపణలను దాటవేయడం అనేది ఇక్కడ సమస్య.
ఈ దాటవేయకండి. శాసనసభలో ముందు దీనికి వివరణ ఇవ్వండి. శాసనసభ సమావేశాలు అయిపోయిన తర్వాత లేదా ఈ సమావేశం అయిపోయి అడ్జర్న్ అయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు మీరు సవాల్ విసరండి. బహిరంగ చర్చకు రమ్మని చెప్పేశానండి. దాన్ని విడిగా చూడండి, దీన్ని విడిగా చూడండి. అప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది. రైట్. నిమ్మగడ్డ సీతారత్న కుమార్ గారు, నిన్న మహిళలపై దాడుల అంశం ప్రధానంగా చర్చ జరుగుతున్న సమయంలో చాలా గందరగోళం ఏర్పడింది. సభ కూడా వాయిదా పడినటువంటి పరిస్థితి. అసెంబ్లీలో గట్టిగా మాట్లాడుకుంటారు, ఆ పరిస్థితిని మనం చూస్తాం. అసెంబ్లీ బయట మీడియా పాయింట్ దగ్గర కూడా ఈ రకంగా గందరగోళం మీరు చూసే ఉంటారు. ఏ రకమైనటువంటి గందరగోళం నెలకొంది. ఒకరిపైన ఒకరు అంటే మహిళలపై దాడులు జరుగుతున్నాయని అసెంబ్లీలో చెప్పుకునే అంశం గురించి మాట్లాడే సమయంలో మహిళలే ఒకరిపైన ఒకరు దాడులని నేను అనలేను కానండి. ఆ గందరగోళం చూస్తుంటే ఒకరికొకరు ఆ పోడియం లాక్కోవడం కానీ, ఒకరిపైన ఒకరు చేసుకున్నటువంటి దూషణలు కానీ ఏ పరిస్థితికి వెళ్తుంది, ఏ రకంగా చూడాలి? ఇక్కడ అసెంబ్లీలో ఈశ్వరి గారు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ సమ్ ఎక్స్టెంట్ మాట్లాడారు. ఆవిడ ఇష్యూస్ అన్నీ మాట్లాడారు. వనజాక్షి గురించి, మిగిలిన రితికేశ్వరి గురించి, అందరి గురించి మాట్లాడతాం, క్లారిటీగానే మాట్లాడారు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటేనండి, అసెంబ్లీలో గందరగోళ పరిస్థితుల్ని సభలో సృష్టించి, ఇంక్లూడింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక గందరగోళాన్ని సృష్టించేసి మమ్మల్ని అధికార పక్షం ఎల్లో చేయట్లేదు, మా మైక్ కట్ చేస్తుంది, మాకు సభలో అనుమతి లేదు, దౌర్జన్యం చేస్తున్నారని ఒక దారుణమైనటువంటి స్టేట్మెంట్స్ వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఇచ్చేసి బయటకు వచ్చేసి ఇక్కడైనా మేము మాట్లాడే అవకాశం కల్పించాలి అని చెప్పేసి ఒక బ్యాడ్ ఇమేజ్ని ప్రభుత్వం మీద తీసుకురావాలనే ఒక దిశగా వాళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయి అని అనడానికి నిన్న జరిగినటువంటి ఉదాహరణ ప్రత్యక్ష నిదర్శనం. ఎందుకంటే నేను మహిళా శాసనసభ్యుల గురించి మనం మాట్లాడుకున్నాము. ఇక్కడ రాష్ట్రంలో దాడులు పెరిగాయి, మహిళలపైన అత్యాచారాలు పెరిగాయి, హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. వీటి గురించి మాట్లాడుకునే సమయంలో పార్టీలకు అతీతంగా మహిళా శాసనసభ్యులు మాట్లాడుకుంటే చాలా మంచి వాతావరణం కనిపించేది. ఐ అగ్రీ అండి, షూర్లీ ఐ అగ్రీ విత్ యూ. నేను అనేది ఏంటంటే అక్కడ మహిళల మీద అఘాయిత్యాలు జరిగినా, అత్యాచారాలు జరిగినా దాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందని మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో అనను. మీరు అన్న పాయింట్ 100% కరెక్ట్. అయితే ఇక్కడ జరిగినటువంటి ఇష్యూ ఏ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయదండి. గతంలో జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, భవిష్యత్తులో జరగవు అని ఖచ్చితంగా ఎవరో చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. అవును అవును, ఐ అగ్రీ, సమ్ ఎక్స్టెంట్ ఐ అగ్రీ అండి. నేను అనేది ఏంటంటే నిన్న జరిగిన దాంట్లో రాజకీయ కోణం ఉందని మాత్రమే చెప్తున్నా. మహిళల ఇష్యూస్ వచ్చేసరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరం ఒక మాట మీద ఉండే మహిళలకు న్యాయం జరిగే దిశగా ప్రయత్నాలు అనేది జరగాలి పార్టీలకు అతీతంగా. అయితే నిన్న మీడియా పాయింట్ దగ్గర మీరు చూస్తే, అంటే నేను ఈశ్వరి గారిని తప్పు పడుతున్నానని కాదు, మాట్లాడుతున్నారు, ఆవిడ కంటిన్యూస్ మాట్లాడుతున్నారు, మధ్యలో అడిగారు మైక్, ఎన్నిసార్లు అడిగినా కూడా మైక్ ఇవ్వడానికి సిద్ధపడలా. ఒక స్టేజ్లో ఇద్దరు కంటిన్యూస్గా ఇద్దరు మాట్లాడుతూనే ఉన్నారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి. ఒక స్టేజ్లో మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆపేశారు మాట్లాడతాం, ఈశ్వరి గారు కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నారు. మళ్ళీ తర్వాత అనిత గారు వచ్చేసి మైక్ ఇమ్మంటే ఇవ్వలేదు. మైక్ ఏంటంటే ఆవిడ మాట్లాడటానికి ట్రై చేశారు. అసెంబ్లీలో అవకాశం లేదని ఇక్కడ లాక్కునే ప్రయత్నం చేశారు. నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ అండి, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. అనిత గారు మాట్లాడటానికి ట్రై చేసినప్పుడు అక్కడ ఇవ్వట్లేదు. అంటే ఎంతసేపు మాట్లాడినా మేమే మాట్లాడాలి అంటే ఇక్కడ ఏంటంటే కొంచెం డీప్గా అనాలిసిస్ చేస్తే కనుక ఎదుట వాళ్ళని మాట్లాడనిచ్చే తత్వం ఆ పార్టీలోనే లేదు. ఈవెన్ యూ సీ ఇన్ మీడియా అండి, వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్స్ మాట్లాడుతుంటే టీడీపీ వాళ్ళు వింటారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, దానికి ఎలా ఆన్సర్ చేయాలి, కౌంటర్ ఎలా ఇవ్వాలనే ఒక ప్రాసెస్లో వెళ్తాం తప్పితే మేము మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా చూడండి వ్యక్తిగత దూషణలు. నిన్నైతే చాలా దారుణమైన కామెంట్స్, కుక్కతోక వంకర అని ఒకరు అనుకుంటే ఇంకొకరు వచ్చి బురదలో పందులని పోల్చుకుంటే ఈ రకమైనటువంటి భాషను అసెంబ్లీలో వినాల్సి వచ్చినందుకు నిజంగా చాలా బాధేస్తుంది. ఇక్కడ వ్యక్తిగత దూషణలు ఇద్దరు రెండు వైపుల నుంచి నేను ఈశ్వరి గారిని కానీ, మా ఎమ్మెల్యే అనిత గారు కానీ, ఇంకొక మేడం కానీ ఎవరిని కూడా నేను ఉమెన్ని విమర్శించనండి. అక్కడ ఆ ఉద్రిక్త వాతావరణంలో ఈశ్వరి గారు ఏమన్నా అది ఆ సందర్భంలో వాళ్ళు ఉద్రిక్త వాతావరణంలో మహిళా ఎమ్మెల్యేలు ఒకళ్ళనొకళ్ళు దూషించుకున్నారేమో కానీ అయితే అక్కడ ఆ పరిస్థితులు వాళ్ళని అట్లా ప్రిపేర్ చేసి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే తెలుగుదేశం పార్టీని మాట్లాడనిచ్చే అవకాశం ఇవ్వట్లేదు. వివరణ ఇవ్వడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వివరణ ఇవ్వడానికి అవకాశం ఇవ్వట్ల. ఈ పాయింట్ మీరు ఇక్కడ నోట్ చేయాలి. బయటకు వచ్చి దాన్ని పూర్తిగా వ్యతిరేకంగా మాకు అవకాశం ఇవ్వడం లేదు అని ప్రజలకు చెప్పే ప్రయత్నం
చేస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు గందరగోళ పరిస్థితిని అసెంబ్లీలో సృష్టిస్తున్నారు, బయటకు వచ్చి అధికార పార్టీ చేస్తుందని చెబుతున్నారు. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్స్ హ్యాపెనింగ్ అండి. నిన్న జరిగింది కూడా అదే. రైట్. పుష్పశ్రీవాణి గారు, నిన్న అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర జరిగినటువంటి సన్నివేశం గతంలో ఎప్పుడూ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఎవ్వరూ చూడనటువంటి సన్నివేశం. ఆ సన్నివేశంలో మీరు కూడా ఉన్నారు. ఏం జరిగింది అక్కడ? ముందుగా అక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో గిడ్డి ఈశ్వర్ గారు, అంటే గిడ్డి ఈశ్వర్ గారు కాకుండా సప్లిమెంటరీస్గా నేను కానీ కళావతి గారు మేము కూడా ఉన్నాం. రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ అత్యాచారాలు కానీ ప్రభుత్వం దృష్టికి వచ్చాయా అని చెప్పేసి మేము ప్రశ్నించడం జరిగింది. దానికి సమాధానంగా ప్రభుత్వం ఏం చెప్పిందండి? ప్రభుత్వం మహిళలపై నేరాల విషయంలో నివారక, అలాగే అత్యంత క్రియాశీలక చర్యలు తీసుకోవడంలో నిరంతరం అప్రమత్తంగా ఉంది. ఇది ఎలా ఉందంటే, దొంగతనం చేసిన వాడిని నువ్వు దొంగతనం చేసావా, వాడిని కొట్టావా అంటే లేదు లేదు హాస్పిటల్లో డాక్టర్ ట్రీట్మెంట్ బాగా చేస్తున్నారని చెప్పినట్టుగా ఉంది. మేము అడిగిన సమాధానం ఏంటి? ప్రభుత్వ హయాంలో దాడులు జరుగుతున్నాయి, మీ దృష్టికి వచ్చాయని అడిగాం. అలాగే గిడ్డీశ్వర్ గారు కూడా ఈ 3 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ హయాంలో మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులన్నీ కూడా రిషితేశ్వరి నుంచి, అలాగే వనజాక్షి గారు, నారాయణ కాలేజీల్లో మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు అన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ఒక ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గిడ్డీశ్వర్ గారు ప్రశ్నించినప్పుడు అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఎవరు సమాధానం చెప్పాలి? మంత్రి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మధ్యలో అనిత గారు లేచి మహిళల గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ సమాధానం ఇచ్చిన హోంమంత్రి గారు సమాధానం ఇచ్చిన తర్వాత మేము ప్రశ్న వేస్తామండి. మేము మాట్లాడిన తర్వాత దానికి ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం మంత్రి గారికి ఉంది. అయితే ఆ ఆన్సర్ మంత్రి గారు చెప్పకుండా మధ్యలో మా తోటి ఎమ్మెల్యే, మాతో పాటే ఎమ్మెల్యే ఆవిడ కూడా, ఆవిడ ఏదో ఫీల్ అవుతారు కానీ ఆవిడ మాత్రం మా సాటి ఎమ్మెల్యేనే, ఆవిడ లేచి మహిళల మీద మాట్లాడే నైతిక హక్కు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని ఏవేవో మాట్లాడుతున్నారు. సభలో మహిళల సమస్యల మీద మాట్లాడేటువంటి అవకాశం మాకు ఇవ్వలేదు. సరే, అనిత గారు మహిళా ఎమ్మెల్యేగా మాట్లాడారు, ఓకే అనుకుందాం. తర్వాత మహిళల మీద దాడి చేసినటువంటి చింతమనేని ప్రభాకర్ గారు అసలు ఆయనకి మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందండి? ఒక ఎంఆర్ఓని, అంటే ఎంఆర్ఓ అంటే మండల మ్యాజిస్ట్రేట్ని ఇసుకలో తొక్కి ఆవిడ మీద ఏ రకంగా దాడి చేశారో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ, ప్రతి పౌరులు కూడా చూడడం జరిగింది. ఆయన ఏమంటారు? నేను దాడి చేయలేదు, నేను దాడి చేశాను నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెప్తున్నారే. ఆ రోజు కంట తడి పెట్టుకొని మీడియా ముందు వనజాక్షి గారు, మేము ఉద్యోగాలు చేయక్కర్లేదా, మా మీద ఇలా దాడులు చేస్తే మేము ఎలా బ్రతకాలి, మా ఫ్యామిలీస్ని కూడా బెదిరిస్తున్నారని కంట తడి పెట్టుకొని మరి వనజాక్షి గారు చెప్పడం జరిగింది. నిజంగా ఆ రోజు చింతమనేని ప్రభాకర్ గారు దాడి చెయ్యకపోతే హత్యాయత్నం కింద ఆవిడ ఎందుకు చింతమనేని ప్రభాకర్ మీద కేసు పెట్టారు? మేము దీన్ని సూటిగా అడుగుతున్నాం. అలాగే మీరు అడిగారు మీడియా పాయింట్ దగ్గర జరిగిన దాని గురించి. మమ్మల్ని అసెంబ్లీలో మహిళా సమస్యల మీద మేము ప్రశ్న వేసినప్పుడు మమ్మల్ని మాట్లాడే అవకాశం అధికార పార్టీ వాళ్ళు ఇవ్వలేదు అనే ఉద్దేశంతో మా వాణిని మీడియా ముందు చెప్పుకోవడం కోసం మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి టీడీపీ ఎమ్మెల్యేలు అక్కడ మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మేము ఏదైతే పేపర్ కటింగ్స్ లో మహిళల మీద జరిగినటువంటి దాడులకు సంబంధించినటువంటి క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము మీడియాకు చూపించేటువంటి ప్రయత్నం చేసాం. మా నిరసన ఆ రకంగా మేము శ్రీమతి అనిత గారు మీడియా పాయింట్ దగ్గర నిరసనలు వ్యక్తం చేసుకోవడానికి ముందు మీడియా పాయింట్ ఎందుకు ఏర్పాటు చేశారు? అభిప్రాయాలు చెప్పడానికి ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ ఉందండి, భావ ప్రకటన స్వేచ్ఛ, అన్ని స్వేచ్ఛలు, 7 స్వేచ్ఛలు మాకున్నాయి. అందరికీ ఉంది. మీడియా ముందు మేము సైలెంట్ ప్లకార్డులు చూపిస్తున్నాం. అవునండి, మీరు అన్నది కరెక్టే. అయితే అనిత గారు మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగతంగా ఈశ్వర్ గారి పేరెత్తి వ్యక్తిగతంగా ఈశ్వర్ గారి మీద దోషాలు చేయడం జరిగింది. అప్పుడు ఆవిడ దానికి సమాధానంగా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఆవిడ మాట్లాడుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు,
పోనీ వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి మేము ఏదైతే మాట్లాడాలనుకున్న మీడియా ముందు అది మాట్లాడడానికి మేము సిద్ధమైనప్పుడు ఆవిడ వెళ్ళిపోయారు, పోనీ ఆవిడ గౌరవంగా వ్యవహరించారు అనుకున్నాం. కానీ ఆవిడ వెళ్ళి జెంట్స్ ఎమ్మెల్యేలని మిగతా ఎమ్మెల్యేలని తీసుకొచ్చి ఏ రకంగా దౌర్జన్యం చేశారండి. మేము మాట్లాడుతుంటే మొత్తం అదంతా లాగేశారు. పీతల సుజాత గారు, ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి పీతల సుజాత గారు అలా మైక్స్ అన్ని లాగేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? మాట్లాడే స్వేచ్ఛ లేదా? అసెంబ్లీలో మాట్లాడలేదు, అందుకే మీడియాలో మాట్లాడడానికి వచ్చాం. ఇంకొక పాయింట్, అక్కడ ఉన్నటువంటి పెద్దలు సీతారత్నం గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఆవిడ ఏమంటున్నారు, అధికార పార్టీగా మాకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వట్లేదు ఈ ప్రతిపక్షం, మీడియా దగ్గర కూడా మాట్లాడనట్లేదు. ఎంత దారుణం అండి ఇది! అధికార పక్షానికి మేము అవకాశం ఇవ్వడం ఏంటి? ఆ అసెంబ్లీయే మీది, మీ అధికార పార్టీ ఎలా చెప్తే అలా జరుగుతుంది అక్కడ. మీరు దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ చర్యలు చేపట్టేది మీరు, అధికార పార్టీ వాళ్ళు. మేము ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద మా నాయకులు, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా సభ్యులు కానీ అందరూ కూడా ప్రజల సమస్యల మీద మాట్లాడడం, దానికి సమాధానం చెప్పడం మానేసి ఏదేదో వ్యక్తిగత దోషాలకు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? రైట్, అది ఎవరు చేసినా అది తప్పు. సెంటెన్స్ అండి నేను చెప్పేది ఏంటంటే, అధికార పక్ష సభ్యులు వివరణ ఇచ్చేటప్పుడు కానీ, దానికి ఆన్సర్ చేసేటప్పుడు కానీ ప్రతిపక్షం వాళ్ళు అడ్డు తగిలి గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు అనేది మాత్రమే చెప్పడం నా ఉద్దేశం. అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఈవెన్ మాట్లాడుతుంటే యనమల రామకృష్ణుడు గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా ఏంటంటే అడ్డు తగులుతాం అనేది మనం చూస్తున్నాం కదా. నేను అదే చెప్తున్నాను కంటే కూడా ఇక్కడ వ్యక్తిగత ఆరోపణలు, దోషణలు ప్రధానంగా మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలను మీరు గమనిస్తూ ఉంటారు. రైట్ వస్తాను, మీ దగ్గరికి వస్తాను, మళ్ళీ మాట్లాడుతుంది. ఎట్లా కనిపిస్తుంది ఈ పరిస్థితులు? నేను కూడా నిన్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూడడం జరిగింది టీవీల్లో. దురదృష్టకరం. సరే, అసెంబ్లీలో అయితేనంటే అలిగేషన్స్, కౌంటర్ అలిగేషన్స్, ఇంటరప్షన్స్ అవుతూ ఉంటాయి. దాన్ని పెద్దగా తప్పు పట్టవలసిన అవసరం లేదు. నిన్న గిడ్డి ఈశ్వర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆమెకు అసాధారణ టైం ఇచ్చారు స్పీకర్ గారు. ప్రశ్నోత్తర సభలో క్వశ్చన్ చేసేటప్పుడు అది హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడారు. ఆ తర్వాత సరే అని ఎవరో లేడీ మెంబర్ టీడీపీ తరఫు నుంచి అనిత గారు ప్రశ్నించారంటే షౌట్ చేస్తూ ఉంటారు మంత్రి గారు చెప్తున్నా, కానీ ఇది సహజము. కాకపోతే ఏంటంటే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నికలు వీళ్ళంతా సభా మర్యాదగా అనుగుణంగా లేదా ప్రవర్తించవలసిన అవసరం ఉంది. మీరు అలా అరుచుకుంటుంటే జనానికి చూసే వాళ్ళకి ఎవరికి ఏం అర్థం కాదు. అసలు మీ పర్పస్ సరువు కాదు నెంబర్ 1. తర్వాత మీరు చెప్పదలుచుకున్నది చెప్పలేరు, జనానికి అర్థం కాదు ఎవరు రైట్ ఎవరు రాంగ్. కానీ నేను ఒకటి బాగా గమనిస్తుంటే, సరే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కాబట్టి మాకు ఇక్కడ పెద్దగా ఇది లేకుండా కొన్ని సాంప్రదాయాలు మాత్రం మనం, నేను ఒక దీర్ఘకాలిక పార్లమెంటేరియన్గా నా అనుభవాలు మాత్రం చెప్పక తప్పదు. ఒకటి, ఎవరి సిన్స్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇదైన తర్వాత లేదా ఈ వైసీపీ సభ్యుల యొక్క ప్రవర్తన అది, కానీ అసలు సభ అంటే సభ అనే దానికి ఒక మర్యాద ఇవ్వాలనే భావన లేకుండా కొన్ని జరుగుతూ ఉన్నాయి. నేను రెగ్యులర్గా గమనిస్తూ ఉంటాను. సభాపతి అంటే మర్యాద లేదు. తర్వాత సభను మా హ్యాండ్లో తీసుకోవాలి, మేము చెప్పిందే వినాలి. తర్వాత టైం అంతా మాకే ఇవ్వాలి మాట్లాడడానికి. టైం మాట్లాడడానికి ఎలా నిర్ణయిస్తారంటే స్పీకర్ గారు పార్టీ యొక్క స్ట్రెంత్ని బట్టి ఇన్ని గంటలు ఈ పార్టీకి నిర్ణయిస్తుంటారు. దాన్ని మీరు ఆ యొక్క పార్టీ నుంచి ఒకే వ్యక్తి మాట్లాడతారా, లేకపోతే 10 మంది మాట్లాడతారా, ఇట్ ఈస్ యువర్ డిస్క్రిప్షన్. ఉన్న సమయాన్ని మీకు కేటాయించిన సమయాన్ని ఏమి ఆ విధంగా జరుగుతున్నది. ఇక సభా సాంప్రదాయాలు దీనికి ఏంటంటే ప్రతిసారి సెషన్లో అసలు పోడిన దగ్గరికి వెళ్ళి చేస్తూ ఉంటారు, కానీ స్పీకర్ గారు బెంచ్ ఎక్కేసి వెనకెళ్ళి ముందెళ్ళి లాగడం ముందడం చేయడం ఇవి అనుకుంటాను పూర్తి స్థాయిలో సభ యొక్క సాంప్రదాయం ఉల్లంఘించడం. అవకాశం లేకుండా కొత్త అసెంబ్లీలో చాలా హైట్ లో కూర్చోబెట్టారు స్పీకర్ ని. వెళ్ళారు కదా, పోడియం దగ్గరికి వెళ్ళారు కానీ స్పీకర్ దగ్గరికి వెళ్ళలేదు. సరే కొంచెం గుడ్లో ఉండలేదు. తర్వాత సభలో సరే సభ్యులు కాదు, కానీ సభ బయట వచ్చిన తర్వాత గమనించినప్పుడు అయితే ఇప్పుడు శ్రీవాణి గారు చెప్పారు, సరే మీకు చెప్పడానికి అవకాశం మళ్ళీ మీరు చెప్పాలనుకున్నారు. ఒకటి, అప్పటికే ఆల్రెడీ టీడీపీ ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడేటప్పుడు వివిధ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు అలిగేషన్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇందాక సీతారత్న గారు అన్నట్టు లేదా
మీకు అంతగా అంటే మీరు అక్కడ నుంచి వినండి, విన్న తర్వాత మీరు దాన్ని కౌంటర్ చేయండి. అక్కడ జరిగింది ఏంటంటే ఆమె గిడ్డి పేరేంటి ఈశ్వరి గారు వారు తోసుకొచ్చేసారు. వాళ్ళు తోసుకొచ్చి వీళ్ళు నెట్తో కౌంటర్ చేయడానికి ప్రయత్నం చేశారు. నేను అనుకుంటాను అది అసలు వాళ్ళ వాదన కూడా వినిపించే అవకాశం ఉండదు. అది ఘర్షణకు దారి తీసింది. ఇటు నుంచి నెట్టడం అది తర్వాత ప్లకార్డ్స్ చూస్తారంటే మీరు ముందు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు వెనక నుంచి ప్లకార్డ్స్ చూస్తున్నారు. మీరు అవకాశం ఇమ్మీడియట్గా అలా అయిపోయిన తర్వాత మీడియా వాళ్ళే మీరు మాట్లాడండి అంటారు. అప్పుడు కనుక మీరు ఆ ప్లకార్డ్స్ చూస్తూ మీ వాదన వినిపించుంటే బాగుండేది. అయితే మీరు ఇందాక అన్నట్లేదా పార్లమెంట్లో ఈ మహిళల సమస్యలు వచ్చినప్పుడు ప్రతిపక్ష ప్రభుత్వ పక్షాలు అందరూ పార్లమెంట్ సభ్యులు ఏకమవుతారు, ఏకమై వాళ్ళు రిప్రజెంట్ చేస్తుంటారు. ఇక్కడ కనపడలేదు, పార్టీల పరంగా వెళ్ళారు. రాకేష్ రెడ్డి గారు ఆ పరిస్థితికి అవకాశం ఇవ్వరండి. అమ్మా అది కాదు డిస్కషన్ ఇక్కడ. శ్రీవాణి గారు మీరు ఎమ్మెల్యే గారు, మీరు గుర్తుపెట్టుకొని ఇందాక చెప్పా మీరు చెప్పదలుచుకున్నది కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు చెప్పిందని చెప్తే మీకు చాలా మైలేజ్ వచ్చేది. మీరు అదే చేయాల. ఇప్పుడు మీరు దోషిగా ఎందుకు నిలబడ్డారు, మీరే నెట్టారు. ఇక్కడ నేను కూడా చూసాను నేను ఆ ప్రొసీడింగ్స్. లేకపోతే నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. మైక్ కూడా ఇవ్వలేదు అసలు, టీడీపీ వాళ్ళకి మైక్ కూడా ఇవ్వలేదు. నేను చూసానమ్మా. దాన్ని మేము జవాబు చెప్పలేము. మీరు నెట్టలేదంటే శ్రీవాణి గారు మీరు నెట్టలేదు అనుకుంటే మీరు అనుకోండి, మాకు సంబంధం లేదు. అది మేము ఒక న్యూట్రల్ పర్సన్ గా చూసాం కాబట్టి చెప్తున్నాము. మీరు లేదంటే దానికి మేమేం చేయలేము. దానికి మేము మందా జగన్నాథం గారు మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు, అక్కడ తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నారు. అమ్మా మీకు ఏ రకంగా అక్కడ అధికార పక్షం అన్యాయం చేస్తుందన్నది మీరు ఎలా ప్రశ్నిస్తున్నారండి? మీకు మైక్ ఇవ్వట్లేదు, మాకు అవకాశం ఇవ్వట్లేదు అని మీరు చెప్పట్లేదా? నేను స్పష్టంగా మీరు సరిగ్గా ఏంటంటే అన్బయాస్ గా చెప్పాను, నా పార్లమెంటరీ అనుభవం చెప్పాను. నేను పద్ధతి ఏముంటుంది, మీ యొక్క వాయిస్ వినిపించాలి, ప్రజల్లో మైలేజ్ తెచ్చుకోవాలి, అది పద్ధతి చెప్పా. ఇది అడాప్ట్ చేస్తే మీ ఇష్టం. అసెంబ్లీలో మీరు వినిపించలేని వాయిస్ మీడియా పాయింట్ దగ్గర వినిపించే అవకాశాన్ని చేజార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి మీడియా పాయింట్ దగ్గర ఉన్నటువంటి అవకాశాన్ని చేజార్చుకున్నట్టుగా కనిపిస్తుంది. లేదండి, అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఈశ్వరి గారికి దొరికింది, కానీ ప్రభుత్వం మాట్లాడారు ఆవిడ. నేను క్లియర్ గా చూసాను, నిన్న అసెంబ్లీలో ఈశ్వరి గారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నన్ను మాట్లాడనివ్వలేదు అని బయటకు వచ్చి మీడియా పాయింట్ దగ్గర మాట్లాడతాం అనేది ఎంత వరకు కరెక్ట్? వాళ్ళు హోంమంత్రి సమాధానం చెప్తారనుకుంటే అనితలే సమాధానం చెప్పడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి అప్పటికే చెప్పారు, మళ్ళీ ఒక రెండు ప్రశ్నలు వేసిన తర్వాత దానికి అనిత గారు సమాధానం చెప్పడం దగ్గరే ఇక్కడ సమస్య అంతా మొదలైంది. ఒకటి ఏంటంటే ఈశ్వరి గారు అసలు ఎలా చూడండి, వాణి గారు నిన్న చూడండి ఈశ్వరి గారు మాట్లాడేటప్పుడు మైక్ అసలు ఇవ్వట్లేదు టీడీపీ వాళ్ళకి. ఆ తర్వాత టీడీపీ ఏం చేసింది, అదే రిపీట్ చేసింది. ఆ తర్వాత పీతల సుజాతతో పాటు మంత్రి గారితో పాటు అందరూ వెళ్ళి ఆ పొడి మొత్తం లాక్కున్న పరిస్థితి. ఎవరిని తప్పు పట్టాలి, ఎవరు తప్పు చేశారని చెప్పాలి. కాదండి, కంటిన్యూస్ గా ఆవిడ మాట్లాడారు. అనిత గారు మాట్లాడుతున్నప్పుడు గిడ్డేశ్వర్ గారు వచ్చారు, ఆవిడ మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఎవరు వచ్చారు, పీతల సుజాత గారు వచ్చారు. అందరూ అదే చేశారు కదా. అసలు ఈవిడ మాట్లాడిన తర్వాత మైక్ ఇస్తే ఆ గందరగోళం వచ్చేది కాదు కదా అంటున్నా. ఈశ్వరి గారు కంటిన్యూస్ గా మాట్లాడారు, గందరగోళ పరిస్థితులకి దారి తీసేది కాదు. ఈశ్వరి గారు ఎవరండి స్పీకర్ ఇస్తారు, స్పీకర్ అక్కడ ఇవ్వట్లేదు. శ్రీవాణి గారు ఒక్క నిమిషం, రాకేష్ రెడ్డి గారు, శ్రీవాణి గారు చెప్పండి. నాకు ఒక్క నిమిషం మాట్లాడేటువంటి చెప్పండి. సీతారత్నం గారు చెప్పారు, ఈశ్వర్ గారు మాట్లాడారు అసెంబ్లీలో, నేను విన్నాను అని అంటున్నారు. క్వశ్చన్ ఎవరు అని అంటే మేము ఏదైతే క్వశ్చన్ వేసామో దానికి సమాధానం వాళ్ళు చెప్పిన తర్వాత మేము మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు 10 క్వశ్చన్లు ఉంటాయి, చివరి క్వశ్చన్ అనుకోండి ఎక్కువసేపు మాట్లాడినవారు స్పీకర్ గారు కట్ చేసేస్తారు, ఇంకా చాలా డిస్కషన్స్ ఉన్నాయని. ఇది రెండో ప్రశ్న, మీరు గమనించాల్సిన విషయం. రెండో ప్రశ్న, మీరు మొత్తం సెషన్ అంతా కూడా గమనించి చూస్తే ఫస్ట్ 2-3 క్వశ్చన్లకి దాదాపు అరగంట స్పీకర్స్ అందరూ మాట్లాడతారు. 10 నిమిషాలు కూడా ఆవిడ మాట్లాడలేదు. ఆవిడ మాట్లాడేటువంటి మధ్యలోనే మైక్ కట్ చేసి అనిత గారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? అక్కడ మీకు అన్యాయం జరిగింది అనుకుంటే, ఒక నిమిషం శ్రీవాణి గారు, అక్కడ మీకు అన్యాయం జరిగింది అనుకుంటే మళ్ళీ చెప్పుకోవడానికి మీరు అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గరకు వచ్చారు కదా, దాన్ని కూడా ఉపయోగించుకోలేకపోయారు ఎందుకు అనేది ఇక్కడ ప్రశ్న. ఒక్క నిమిషం మీరు ఉండండి, మళ్ళీ ఉంటుంది రాకేష్ రెడ్డి. ఉపయోగించుకోలేకపోయామో అని మీరు చెప్తున్నారు, కానీ
పార్లమెంటరీ డెమోక్రసీ మేము ఉపయోగించుకున్నాం. ఎందుకు ఉపయోగించుకోలేదండి? ఈ రోజు వాళ్ళు మా మీద ఏ రకంగా దాడి చేస్తున్నారన్నది యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరూ చూశారు. అసెంబ్లీలో ఎలా అడ్డుకుంటున్నారు, మీడియా పాయింట్ లో కూడా కనీసం మాట్లాడనివ్వట్లేదు. ఏ రకంగా మా మీద దాడి చేస్తున్నారు. పీతల సుజాత గారు మంత్రి గారు, ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి పీతల సుజాత గారు ఆ రకంగా చెయ్యొచ్చండి? అది చాలా తప్పు కదా. వాళ్ళు పెద్దలు, ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు మాకు సలహాలు సూచనలు ఇమ్మానండి, పెద్దలుగా మేము తీసుకుంటాము. అంతేగాని ఈ రకంగా దౌర్జన్యం చేయడము అక్కడ ఏపీ అసెంబ్లీ పరిస్థితి ఎవరి సలహాలు ఎవరు తీసుకునేటటువంటి పరిస్థితుల్లో లేరు. రైట్, 1 minute. వాణి గారు రాకేష్ లేడీ రెడ్డి కాబట్టి మెచ్యూర్గా మాట్లాడారు. మధ్యలో గైడ్ మీకు అవకాశం చేయాలి అని లేకుండా ఐ అప్రిషియేట్ అండి వాణి గారు మిమ్మల్ని గైడ్ చేయాలి అని అంటే దట్స్ గుడ్. కానీ గైడ్ చేస్తారు, ఇద్దరికిద్దరు గైడ్ చేసుకుంటారు, ఎవరు ఫాలో గారులేండి, అక్కడే ప్రాబ్లం అవుతుంది. మీరు satiric అండి. ఫాలో అవడం అనేది కాదండి ఇక్కడ. జరిగేది అదే కదా. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. రైట్. ఎందుకంటే మంచి సలహాలు ఎవరిచ్చినా తీసుకోవాలి. ఇప్పుడు ప్రతిపక్షం అంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు అధికారులు రైట్ శ్రీవాణి గారు 1 minute ఆగండి శ్రీవాణి గారు, మళ్ళీ అది వస్తాను. తీసుకున్నటువంటి పరిస్థితి అసెంబ్లీలో మీ ఉందండి. దగ్గరికి వస్తాను మళ్ళీ, 1 minute ఆగండి ప్లీజ్. పార్లమెంటరీ డెమోక్రసీలో పాటించాల్సినటువంటి కనీస మర్యాదలు కూడా పాటించకపోవడం వల్ల, ఒక ఫిష్ మార్కెట్ లాగా బిహేవ్ చేయడం వల్ల ఈరోజు నిజంగా కూడా అందరికీ ఒక రకమైనటువంటి అసహ్యం పుట్టుకొస్తా ఉంది. చట్టసభలు అంటే అసెంబ్లీ, ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి, అంటే రాష్ట్ర విభజన తర్వాత నుండి చూస్తూ ఉన్నాము, ప్రతిసారి అదొక రణక్షేత్రంగా మారుతూ ఉంది. అధికార పక్ష ఎమ్మెల్యేలు ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అధికార పక్ష ఎమ్మెల్యేల మీద వ్యక్తిగతంగా దూషించుకుంటున్నారు. ఈ సమయంలో ఏంటంటే ఈ పార్టీ నాయకులు, అధినేతలు ఎవరు అవుతున్నారో వాళ్ళు స్టేట్మెంట్షిప్ ప్రదర్శించాలి. వాళ్ళు ప్రదర్శించినంత కాలం ఇలానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కనుక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనుకోండి, ఇలా కాదు, మనం ఒక రాజనీతిజ్ఞతను ప్రదర్శించి మనం ప్రజల్లో ఆదరణ పెంచుకోవాలని ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇలా జరగవు. కొన్ని సందర్భాల్లో టీడీపీ వాళ్ళు పెత్తనం చెలాయించే విధంగా ప్రవర్తిస్తే, చాలా సందర్భాల్లో వైసీపీ వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఈ రెండింటి వల్ల ఏంటంటే ఈరోజు ఉన్న యువతకి అసెంబ్లీ అంటే ఇంతేనా, అంటే వీళ్ళు వాళ్ళపైన దాడులు, వాళ్ళు వీళ్ళపైన దాడులే చేసుకోవాలా, వ్యక్తిగత విమర్శలకు పోవాలా. ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కరప్షన్ ఇష్యూ రేజ్ చేస్తున్నారో దానికి సమాధానం చెప్పాల్సింది పోయి వీళ్ళు వ్యక్తిగతంగా నువ్వు ఆల్రెడీ నువ్వే పెద్ద కరప్షన్ కింగ్, నీకు మేమేం సమాధానం చెప్తావు అనే కాడికి వచ్చింది కదా. అయితే వైసీపీకి ఉన్నటువంటి పెద్ద డిసడ్వాంటేజ్ అది. వాళ్ళకి ఇక్కడ క్షేత్రస్థాయిలో అనేకమైనటువంటి డిసడ్వాంటేజ్ కావచ్చు, ప్రజలు ఓట్లేసి ప్రతిపక్షంలో కూర్చోబెట్టి సమాధానం చెప్పాల్సిందే. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద పాయింట్ ఐ యామ్ రైజింగ్. డిసడ్వాంటేజ్ ఉంది. సో దానికి ఒకటేంటంటే ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని అధికార పక్షం ఇవ్వాలి. ఏమైనా కావచ్చు, ఆ ప్రతిపక్ష నాయకుడి మీద కేసులు ఉండొచ్చు, ఏమైనా కావచ్చు, ఎందుకంటే అదొక రాజ్యాంగబద్ధమైనటువంటి పొజిషన్. బట్ ఆ డిసడ్వాంటేజ్ని వాళ్ళు ఆలోచించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మిగతా స్వచ్ఛమైనటువంటి నాయకులను బయటికి తీసి వాళ్ళతో మాట్లాడిస్తే కొంతలో కొంత అయినా మీరు అప్పర్ హ్యాండ్ సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ సమయమంతా కూడా ఈరోజు ప్రతిపక్ష నాయకుడే తీసుకుంటా ఉన్నారు, మనం చాలా సందర్భాలు చూస్తున్నాం. కాబట్టి దీన్ని వైసీపీ వాళ్ళు పునరాలోచించుకోవాలనేది నా అభిప్రాయం. ఇప్పుడు పార్లమెంట్ లో మనం చూస్తాం, పార్లమెంట్ లో ఒక్క నిమిషం ఆగండి, మీరు చాలాసేపు మాట్లాడారు, దయచేసి ఆగండి. మీరు నిన్నట్లాగా ఇక్కడ బుల్డే చేస్తే కుదరదు, నిన్న చాలాసేపు మాట్లాడారు, ఇప్పుడు చాలాసేపు మాట్లాడారు. మేమేమంటున్నామంటే మీరు పార్లమెంటరీ డిస్కషన్స్ చూస్తే అదొక రోల్ మోడల్ లాగా ఉంది ఈరోజు. కనీసం అక్కడనైనా చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే కాదు, ఇంకొకటి కూడా పాయింట్ ఏంటంటే ఈరోజు స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు కూడా చాలా బయాస్గా ఉంటున్నారు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గురించి కాదు, ఈవెన్ తెలంగాణ అసెంబ్లీలో చెప్తానండి. మొన్నటికి మొన్న పిఎం ఏమన్నారు, నాకు పార్లమెంట్ లో మాట్లాడే అవకాశం. తెలంగాణ అసెంబ్లీలో మీరు చూడండి, రాకేష్ గారు డిప్యూటీ స్పీకర్ అంటే అసెంబ్లీలో బడ్జెట్ మీద అపోజిషన్ నుండి ఆన్ బిహాఫ్ ఆఫ్ అపోజిషన్ ఒక నాయకుడు స్పీచ్ స్టార్ట్ చేసినటువంటి అర్ధ గంట నుంచి బెల్లు కొట్టడం మొదలు పెడతారు. అపోజిషన్ లీడర్ ఒక ఆయన స్టార్ట్ చేస్తూ ఉంటే, బడ్జెట్ ఇనిషియేట్ చేస్తూ ఉంటే కనీసం ఇవ్వాల్సినటువంటి మర్యాద కూడా ఇవ్వకుండా పదే ఇంటరప్ట్ చేస్తూ అధికార పక్షంలో ఉన్నటువంటి మంత్రి సైగలకు మంత్రి సైగలకు కాబట్టి అంటే నేను రాకేష్ గారు ఒకటి, నిన్న నేను ప్రభాకర్ గారు మాట్లాడంతో బీజేపీ శాసనసభ్యుడు, నేను ఇందాకే చెప్పాను, మీ సంఖ్యాబలాన్ని బట్టేసి టైం నిర్ణయిస్తారు. ఇన్ని గంటలు తప్పదు. మీ ఆర్గ్యుమెంట్ ఇస్ రాంగ్. యూ హ్యావ్ టు కన్ఫైన్ యువర్ టైం
మీకు గంట కేటాయిస్తే బీజేపీకి లేదా కిషన్ రెడ్డి గారు ఒకరు మాట్లాడతారా లేకపోతారంటే అందరూ అపోజిషన్ తరపున కిషన్ రెడ్డి గారు అసెంబ్లీలో బడ్జెట్ స్పీచ్ ఇనిషియేట్ చేసినప్పుడు డిప్యూటీ స్పీకర్ గారు టైం అయిపోయిందని చెప్పేసి 3 సార్లు 4 సార్లు ఆమె ఆయనకు అవకాశం ఇచ్చింది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు కంటిన్యూ చేస్తున్నారు ఆ తర్వాత ఏమైంది హియర్ మీ సే మీరు వైల్డ్ డెలిగేషన్ చేయకూడదు మీరు నేను పార్లమెంట్ ప్రొసీజర్ ఒక పక్కనే కూడా వస్తుంది మిగతా బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి స్క్రోలింగ్ కూడా అది ప్రతిపక్షాలు అలాగే చేస్తుంటాయి ప్రతిపక్షాలు అలాగే చేస్తాయంటే ప్రతిపక్షాలు వినండి అన్యాయం ఏంటండి నిన్న మీకు ఇచ్చిన టైంలో నేను కూడా గమనించాను ఆమె అప్పటికి 3-4 సార్లు ప్రభాకర్ గారు మీ టైం అయిపోయింది మీరు ముగించండి అంటే ప్రభాకర్ గారు కంటిన్యూస్ మాట్లాడుతున్నారు అప్పుడు టైం నోట్ చేసేసి దీంట్లో స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ వినండి మైక్ కట్ చేసి దాన్ని బట్టి మీరు అలిగేషన్ చేస్తూనే ఉంటారు విపక్షాలు అలిగేషన్ చేస్తుంటారు మేము బాయ్కాట్ చేస్తామంటారు అఫిషియన్సీ ఇస్తామంటారు నో కాన్ఫిడెన్స్ ఇవన్నీ ప్రక్రియ చేస్తారు కానీ మీరు వెదర్ ది స్పీకర్ ఆర్ డిప్యూటీ స్పీకర్ ఫాలో ది నామ్ ఆర్ నాట్ మీకు ఇతర టయాన్ని మీకు అవకాశం ఇచ్చేది అప్పుడు మీరు క్వశ్చన్ చేసే హక్కు ఉంటుంది మీకు మేము దినమంతా మేమే మాట్లాడతాం మమ్మల్ని మైక్ కట్ చేశారంటే తప్పదు రైట్ వీరయ్య గారు 2 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఇదే ప్రతిపక్షాల నుంచి మొదటి నుంచి ఉన్నది వైఎస్ఆర్సీపీ అక్కడైనా కూడా అదే చెప్తోంది మాకు అవకాశం ఇవ్వట్లేదు మాకు సమయం ఇవ్వట్లేదు మాట్లాడే అవకాశం కల్పించట్లేదని ఎట్లా చూడాలి 2 రాష్ట్రాల్లో స్పీకర్లు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు ఎందుకు ఇన్ని అనుమానాలు ఇన్ని ప్రశ్నలు అంటే స్పీకర్ స్వతంత్రంగా నిజంగా వ్యవహరిస్తే సగం సమస్యలు పరిష్కారం అవుతాయి దురదృష్టం ఏంటంటే ఇప్పుడు స్పీకరు ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు సమస్య అది రాజ్యాంగం చెప్పేదేమో ఏ పార్టీ నుంచి ఎన్నికైనా ఒకసారి స్పీకర్ అయిన తర్వాత అది ఇండిపెండెంట్ స్థానంగానే ఉండాలి స్వతంత్రంగానే వ్యవహరించాలని చెప్తున్నారు కానీ ఇది ఆ సూత్రం క్రమంగా డైల్యూట్ అయిపోయింది అధికార పార్టీ శాసనసభ్యుడిగానే అధికార పార్టీ ప్రతినిధిగానే ఈరోజు స్పీకర్స్ వ్యవహరించడం అనేది అటు ఆంధ్రప్రదేశ్ చూసినా అదే కనపడుతుంది తెలంగాణ ప్రతిపక్షం ఒక ప్రశ్న వేసినప్పుడు సంబంధిత శాఖ మంత్రి సమాధానం చెబితే బాగుంటుందా సమాధానం ఆయన ద్వారా కాకుండా ఇతరుల ద్వారా మాట్లాడిస్తే బాగుంటుందా ఎవరు చేయెత్తితే వాళ్ళ వైపు మాట్లాడించాలి ఇక్కడ కనీస సభా మర్యాదలు పాటించాలి ప్రజల పట్ల ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉండాలి ఇవి ఉంటే ఇలాంటి పొరపాట్లు దొరలు ఇలాంటి తప్పులు చేయరు గౌరవ శాసనసభ్యులు ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రిది చెప్పించాల్సిన బాధ్యత స్పీకర్ది లేదు ఈ మాట్లాడుతున్న శాసనసభ్యులు నిబంధనలు ఉల్లంఘించి మాట్లాడితే కంట్రోల్ చేయాల్సిన బాధ్యత స్పీకర్ది పక్కనున్న అధికార పార్టీ శాసనసభ్యులు లేచి అల్లరి చేయటం అడ్డుపడటం అనేది ఎట్లాంటి ప్రజాస్వామ్యం అవుతుంది అది అందుకని ఇది అరాచకం అల్లరి సృష్టించడం తప్ప మరొకటి కాదు ఇప్పుడు అక్కడ తెలుగుదేశం శాసనసభ్యురాలు చేసిన పని అదే అట్లా చేయకూడదు కదా ఈ మాట్లాడే దాంట్లో తప్పులు ఏమన్నా ఉంటే మంత్రి సమాధానం చెప్తారు మంత్రి ఉన్నారు కదా లేదు మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నటువంటి శాసనసభ్యురాలు మంత్రికి ఆ శక్తి సామర్థ్యాలు లేవు ఆ మంత్రి దమ్మి మంత్రి అనేటువంటి అభిప్రాయంతో ఉండే తాను జోక్యం చేసుకున్నారా అది టీడీపీ తేల్చుకోవాల్సినటువంటి సమస్య తెలుగుదేశం తెలుసుకోవాల్సిన చెప్పింది 100% కరెక్ట్ అండి శ్రీవాణి గారు చెప్పండి నిజంగా స్పీకర్ గారు ఒక తండ్రి స్థానంలో ఉండి ఇద్దరు పిల్లల్ని కూడా సమానంగా చూడటువంటి స్థానంలో ఆయన ఉన్నారు అంతేగాని నిజంగా ఆయన చెప్పినట్టుగా డమ్మీ మంత్రిగా ఈరోజు హోమ్ మినిస్టర్ గాని చేశారండి మేము అడిగిన దానికి సమాధానం ఆయన చెప్పకుండా ఆవిడ లేచి మాట్లాడడం మంత్రి గారికి ఇది లేదు కాబట్టి మహిళ ఎమ్మెల్యేకి మాట్లాడిద్దామని చెప్పి మాట్లాడినిచ్చినట్టుగా ఉంది స్పీకర్ గారు కూడా ఇప్పుడు సభ్యులు మాట్లాడినప్పుడు మంత్రులు సమాధానం చెప్పాలి అలాంటప్పుడు వేరే వాళ్ళకి మైక్ ఇవ్వడంలో అర్థం ఏంటండి సభా సాంప్రదాయాలను మీరు పాటిస్తున్నారా అలాగే ఇటువంటి ప్రతిపక్ష సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పడం మానేసి వ్యక్తిగత దోషులకి వెళ్ళేది ఎవరండి అధికార పక్షం వాళ్ళు కాదా దీనికి ఖండించాల్సినటువంటి అవసరం స్పీకర్ గారికి ఉంది ఈ రోజు ఒక అధికార పక్షాన్ని వైపే మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు స్పీకర్ గారుగా ఎంతో మంది మంచి పేరు తెచ్చుకున్నటువంటి స్పీకర్లు ఉన్నారు శ్రీవాణి గారు మీరు చాలా కరెక్ట్ గానే మాట్లాడుతున్నారు కాకపోతే అంటే ఎప్పుడైనా కానీ స్పీకరు ఒక ఎమ్మెల్యేని ఆన్సర్ చేయమని ఎప్పుడు అన్నారండి మంత్రి గారు మీరు జవాబు చెప్పండి అని చెప్తారు బాధ్యత అయితే ఇంకో విషయం కూడా ఇక్కడ మీరు గమనించాలి మధ్యలో నేను ఇందాక అన్నట్టు ఎవరైనా ఎమ్మెల్యేలు మధ్యలో వాళ్ళు అరిచినాలుగా జాబ్ ఏదో చెప్పడం ప్రయత్నం అది రికార్డ్స్ లో వెళ్ళదమ్మా అది దట్ విల్ నాట్ బి రికార్డెడ్
ఇట్ విల్ నాట్ బికమ్ ది పార్ట్ అండ్ లేదు, అవకాశం ఇచ్చి మాట్లాడించినప్పుడు రికార్డులోకి వెళ్తుంది కదా. అవకాశం ఇస్తే అవకాశం ఇచ్చే అవకాశం ఇస్తే అవకాశం ఇస్తే ఇస్తే. అవకాశం ఇస్తే అది రికార్డ్స్ రికార్డ్స్ లోకి వెళ్తుంటుంది. ఇవ్వకుండా అది. మాట్లాడలేదు అయితే ఇంకోటి ఏందో ఒకవేళ మధ్యలో స్పీకర్ గారు గందరగోళంగా వాళ్ళు ఇష్టంగా ఒక్క నిమిషం మాట్లాడితే అమ్మా. రికార్డ్స్ లోకి వెళ్ళదు. స్పీకర్ గారు ఇవ్వకుండా ఆవిడ మంత్రి మాట్లాడలేదు చెప్పకుండా ఒక ఎమ్మెల్యేని జవాబు చెప్పకుండా అది తప్పే, స్పీకర్ తప్పే. స్పీకర్ Right. గారు అది చేయకూడదు. రైట్. మంత్రి నిన్న గారితో ఏం జవాబు జరిగిందండి? చెప్పించాలి. అదే అది అంటున్నాను. నిన్న స్పీకర్ అనిత గారికి గారు మాట్లాడే అవకాశం ఎమ్మెల్యే ఇచ్చారా తప్పదు. స్పీకర్? సార్. నిన్న అనిత గారికి మాట్లాడే అవకాశం ఇచ్చారా స్పీకర్ నిన్న అక్కడ? ఇచ్చుంటారు. ఎవరు ఏ స్పీకర్ కూడా ఇవ్వరు ఇచ్చారు కదా సాధారణంగా. అనిత గారికి ఇచ్చారు కాబట్టి ఆవిడ మాట్లాడారు. అవకాశం ఇవ్వకుండా సభలో ఎలా మాట్లాడతారండి? Right. ఈ రోజు లీడర్ ఆఫ్ ది హౌస్ తర్వాత ప్రతిపక్ష ఒకటే నాయకులు మా శ్రీవాణి గారు మాట్లాడారు. ప్రతిపక్ష ఒకవేళ నాయకులు ఈశ్వరి గారు టైం అయిపోయిన తర్వాత ఇంకో ఎమ్మెల్యే సప్లిమెంటరీగా అవకాశం Right. ఇచ్చారేమో అది. Supplementary అవకాశం. అది Right. గమనించండి. సప్లిమెంటరీ వేయడానికి ఏమన్నా అవకాశం ఇచ్చారో గమనించండి అది. మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. గిడ్డీశ్వర్ గారితో పాటు సప్లిమెంటరీలో ఉన్నది మేము, మాకు ఇవ్వాలి కదా. మరి మేము మైక్ ఇవ్వాలని చెప్పి గొంతు చించి అరుచుకున్నా కూడా మాకు మైక్ ఇవ్వలేదు. అసలు ఆ ప్రశ్నకే ఆ ప్రశ్నలో లేవా, ఎవరైనా స్పీకర్ గారు డిస్కషన్ ఉంటుంది, ఎవరైనా రేజ్ చేసిన అవకాశం ఇస్తారు స్పీకర్ గారు. అది రైట్. ఇక్కడ మీరు అడిగిండొచ్చు, అవును, మీరు మీకు అవకాశం supplementary ఇస్తారు. ఉన్నప్పుడు first మాకు ఇవ్వాలి ఎవరైనా కదా. రేజ్ చేసిన అవకాశం మేము ఇస్తారు supplementary స్పీకర్ గారు. మాకు ఇవ్వాలి. తర్వాత వాళ్ళకి ఎవరైనా ఇవ్వండి. మేము సప్లిమెంట్ అడుగుతామంటే మాకు అవకాశం ఇచ్చిన ఇస్తారు. తర్వాత దట్ ఈస్ వాళ్ళకి డిస్కషన్ ఆఫ్ స్పీకర్. రైట్. ఒకటండి సభా Question మర్యాదలో వేసి- 1 minute అవును, శ్రీవాణి గారు, question 1 minute వేసింది వస్తాను. మేము. మాకు అవకాశం ఇచ్చిన Right, తర్వాత right. వాళ్ళకి ఇమ్మని చెప్పండి. మేము రైట్. కాదా? రైట్ శ్రీవాణి. దాన్ని మనం క్వశ్చన్ చేయలేమమ్మా దాన్ని. ఇక్కడ Right. సభా మర్యాదల గురించి వైఎస్ఆర్సీపీ మాట్లాడుతున్నారు, రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలని. ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ పరిస్థితి ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత గందరగోళ పరిస్థితులు, ఇంత వ్యక్తిగత దూషణలు, ఇంత అంటే దుర్భరమైనటువంటి పరిస్థితులు అసెంబ్లీలో ఉండడానికి గల కారణాలు అంటే రూట్ కాజ్ ఏంటి? ఇన్ని సంవత్సరాలు నో 1 minute ఈశ్వర్ గారు అందక్కడ బాధపడుతున్నారు. శ్రీవాణి గారు ఇలా ఉంది, అసెంబ్లీలో ఇలా ఉంది, సభ గందరగోళంగా ఉంది. దానికి రూట్ కాజ్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ ఉన్న మినిస్టర్స్ కానీ ఎవరు చూసుకున్నా కూడా చాలా లాంగ్ ఎక్స్పీరియన్స్డ్. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఫాదర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా జరిగినాయి. ప్రతి చోట హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అనేది అన్ని చోట్ల జరుగుతుంది. కానీ ఇంత దిగజారుడు రాజకీయాలు, దిగజారుడు తనం అనేది ఇప్పుడు ఈ అసెంబ్లీలో ఈ ప్రతిపక్షం నుంచే స్టార్ట్ అయింది. శ్రీవాణి గారు ఒక్క నిమిషం. శ్రీవాణి గారు శ్రీవాణి గారు 1 minute. మీరు సమాధానం చెప్పండి. ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్ అండి. నేను మాట్లాడిన తర్వాత మాట్లాడండి శ్రీవాణి గారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సభలో లేరు. సభలో లేనటువంటి వ్యక్తి గురించి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో ఈ రోజు మంత్రులు మాట్లాడుతుంటే ఎవరండి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఎవరు వ్యక్తిగత దోషాలకు పర్సనల్స్ గా నిందించేది మంత్రులు కాదా? శ్రీవాణి గారు 1 minute, లెట్ మీ గివ్ మై వాయిస్. నేను అనేది ఏంటంటే నిన్న అంటున్నారు ఇప్పుడు మహిళా సమస్యల మీద ఈశ్వరి గారు మాట్లాడారు. ఓకే, మీరు అన్నట్టు సంబంధిత మంత్రి దానికి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయకపోతే ఒక మహిళా ఎమ్మెల్యే వస్తే మీరు దాన్ని చాతగానాలని ఒక పరుష పదజాలాన్ని మాట్లాడతాం అనేది కరెక్ట్ కదా. సమయం ఉండదు. మాట్లాడింది టీడీపీ శాసనసభ్యులు మాట్లాడింది, వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు మాట్లాడింది. ఆ మాటలు ఒక్కొక్క పదం గురించి మనం మాట్లాడుకుంటూ పోతే పార్లమెంటరీ ఏమున్నాయి అవి మాట్లాడుకుంటూ పోతే మనకి సమయం సరిపోదు. మహిళా ఎమ్మెల్యేగా స్పందిస్తే దాన్ని ఎందుకు నేను అదే అంటున్నా, రెండు వైపుల నుంచి మహిళలు ఒకే రకంగా స్పందించుంటే బాగుండేది. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ నుంచి మహిళలంతా కూడా ఒకే రకంగా స్పందించుంటే బాగుండేది. శ్రీవాణి గారు 1 minute ఆగండి. రైట్ శ్రీవాణి గారు టాపిక్ గురించి మాట్లాడారా? ఆవిడ ఏదేదో మాట్లాడారు. నైతిక హక్కు లేదంటే ఏంటి నైతిక హక్కు? మహిళా సమస్యల మీద మాట్లాడమంటే హక్కు ప్రతిపక్షానికి లేదా? ప్రతిపక్ష మహిళా ఎమ్మెల్యేలుగా మాకు లేదా? రైట్ అండి. మనం మరో అంశంలోకి వెళ్తాం. 2 తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు నిన్న గందరగోళం సృష్టించింది. 2026 వరకు నియోజకవర్గాల పెంపు కుదరదని హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ గంగారం నిన్న లోక్సభకు తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 173ని సవరించకుండా, అంటే 170 ఆర్టికల్ 170 3వ నిబంధనని సవరించకుండా 2026 వరకు సాధ్యం కాదని చెప్పారు. ఇంతలోనే తెర మీదకు వచ్చిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నియోజకవర్గాల పెంపు ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు ఒక కేబినెట్ నోటు తయారవుతోందని చెప్పారు. హన్స్రాజ్ అప్పటికి ఆయనకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని ఇచ్చారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. హౌస్ బయట చేశారు వెంకయ్యనాయుడు గారు బయట చెప్పినటువంటి విషయం. రైట్ వీరయ్య గారు, ఇది చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి నిన్న ఏర్పడింది. లోక్సభలో హోంశాఖ సహాయ మంత్రి చెప్పింది ఏంటంటే కుదరదు 2026 వరకు ఆర్టికల్ మన రాజ్యాంగం ప్రకారం 170 ప్రకారం ఇది సాధ్యం కాదు 2026 వరకు ఆయన చెప్పారు. వెంటనే వెంకయ్యనాయుడు గారు వచ్చి
కేంద్ర హోంశాఖతో నేను మాట్లాడాను, ఒక కేబినెట్ నోట్ రెడీ అవుతుందని చెప్పారు. అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి తెలియకుండానే నోటు తయారు అవడం ఏంటి, వెంటనే ఈ రకమైనటువంటి భిన్నమైనటువంటి సమాధానాలు రావడం ఏంటి? ఇప్పుడు కేంద్ర మంత్రివర్గానికి సంబంధించినంత వరకు మంత్రివర్గానికి తెలియకుండా ఏం జరిగినా ఇప్పుడు ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పటి వరకు మనకు అనుభవాలు, దేశంలో అతిపెద్ద ఘటన పెద్ద నోట్ల రద్దు, అదే మంత్రివర్గంతో సంబంధం లేకుండా ప్రధానమంత్రి ఏదైనా ఒకటేనా? అసలు పెద్ద నోట్ల రద్దే ప్రధానమంత్రి ఎవరిని ఖాతరు చేయకుండా చేసిన నేపథ్యంలో ఇక్కడ పాయింట్ ఏంటంటే క్యాబినెట్ ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా చర్చ వీటిని ఖాతరు చేసే స్థితిలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో పాపం హంసరాజు ఆ క్యాబినెట్లో ఎప్పుడు ఆ చర్చే లేనప్పుడు నిబంధనల ప్రకారం చట్టం ప్రకారం ఏముందో ప్రొవిజన్ ఆయన చెప్పుంటాడు పార్లమెంట్లో. ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితుడిగా ఈ మధ్య వెంకయ్యనాయుడు గారు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, ఈ ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన పరిణామాలు చూస్తుంటే. అందుకని ప్రధానమంత్రి మనసులో ఉన్నది ఈయనకు తెలుసు కాబట్టి ఈయన ఏమన్నా చెప్పుంటాడేమో, కానీ అవతల మంత్రి లోక్సభలో చెప్పిందే కదా మనకు విశ్వసనీయత, దేన్ని మనం నమ్మాలి? ఖచ్చితంగా చట్టబద్ధంగా లోక్సభలో చెప్పిందే చట్టబద్ధత ఉంటుంది, దానికే చట్టబద్ధత ఉంటుంది. ఇక్కడ మనం విచారించాల్సింది ఏమిటి అని అంటే క్యాబినెట్లో మంత్రులకు విలువ లేకపోవటం. ఇప్పుడు ఒక నోటు తయారవుతుందంటే ఎవరు చేయాలి? హోంశాఖే చేస్తుంది. మరి హోంశాఖ మంత్రే కదా. పార్లమెంట్లో అలాంటిది ఏమీ లేదు, 2026 దాకా అవకాశమే లేదన్నది గతంలో కూడా రెండుసార్లు చెప్పారు, ఇదే సమాధానం. హోంశాఖ మంత్రికి కూడా తెలియకుండా ఓ నోటు తయారవుతోంది, ఆ తయారవుతున్న విషయం వెంకయ్యనాయుడు గారికి తెలుస్తుంది. ఎట్లా సాధ్యం ఇది? అందుకే ఇది కేబినెట్ పని విధానానికి సంబంధించినటువంటి ఆందోళనకరమైనటువంటి సమస్య, భారతదేశ ప్రజాస్వామ్యానికి పెరుగుతున్నటువంటి ముప్పుకు సంబంధించిన సమస్య. రైట్. మందా జగన్నాథం గారు, మీలాంటి వాళ్ళు ఇలాంటి విషయాలు చాలా చక్కని సమాధానం ఇస్తారు. ఎందుకంటే మీరు పార్టీలకు అతీతంగా టీఆర్ఎస్ కోరుకోవచ్చు, నియోజకవర్గాల పెంపును కోరుకోవచ్చు, కానీ ఇక్కడ జరుగుతున్న విధానాన్ని మాత్రం ఎట్లా చూస్తారు? అంటే ఒకటి మాత్రం ఇక్కడ ఇందాక వీరయ్య గారు అన్నట్టు పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం పార్లమెంట్లో ఏదైతే ఆన్సర్ చెప్తారో దట్ ఈస్ బైండింగ్ ఫర్ ది గవర్నమెంట్ అండ్ ఫర్ ఇట్ విల్ బికమ్ ది ప్రాపర్టీ ఆఫ్ ది హౌస్ అండ్ ఎనీ టైమ్ యూ కెన్ క్వశ్చన్. కాకపోతే ఇక్కడ ఈ మధ్యకాలంలో ఒక ప్రక్రియ జరుగుతుంది. మూడోసారి ఇది హంసరాజు గారు ఆన్సర్ ఇచ్చింది. సాధారణంగా పార్లమెంటరీ క్వశ్చన్స్ లేదా ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇస్తారు. అంటే హోమ్ మినిస్ట్రీ ఏ చర్యలు చేపడుతుంది అనే దాని మీద ఆధారపడి ఆఫీసర్స్ తయారు చేస్తారు వాళ్ళకు అవైలబుల్ ఇన్ఫర్మేషన్ బట్టి. అది ఒక రోజు ముందు లేదా బ్రీఫింగ్ అని అంటారు. ఆ బ్రీఫింగ్లో ఇవన్నీ అన్నీ చర్చిస్తారు, నెక్స్ట్ డే ఆన్సర్ చేస్తుంటారు అన్నమాట. మానవుల ప్రక్రియ. మరి ఇప్పుడు ఇలా జరిగిన దాంట్లో ఏంటంటే ఒకటేమో అవుట్ సైడ్ ది పార్లమెంట్ వెంకయ్యనాయుడు చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపుగా 10-15 రోజుల నుంచి అందరు మంత్రులందరినీ తన దగ్గర పిలిపించుకుని లేదా వాళ్ళని రిక్వెస్ట్ చేయడము, అది చేయడము, ఆ తర్వాత తన స్వయాన్ని వెళ్ళి రాజనాథ్ గారితో మాట్లాడము. అప్పుడు ఒక నోట్ తయారైంది, హోమ్ సెక్రటరీ నుంచి క్యాబినెట్కి పంపిస్తున్నారు అనేది కూడా మనం పేపర్లో చూసాం. కాకపోతే దురదృష్టకరం ఏమిటంటే ఈ ఫ్యాక్ట్స్ పార్లమెంట్లో హంసరాజు గారు చెప్పారు. మీరు అన్నట్టు 3 సార్లు ఇదే సమాధానం వచ్చింది. 3 సార్లు కూడా ఆయనకి ఈ సమాధానం లేదా, ఆయన దగ్గర క్యాబినెట్ సమాచారం లేకుండా పోతుందా? అదే చెప్తాను నేను. అయితేనంటే మరి దీన్ని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు నాయకులు పెద్ద ఇప్పుడు అట్లా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఇదేమో శాంక్టిఫైడ్ ఆన్సర్, అది నిబద్ధత. అది ఇది అవుట్ సైడ్ పార్లమెంట్ చేసే వాటికి దానికి ఒక నిబద్ధత ఉంటుంది, ఏదైనా మాట్లాడతాం మనం అంతే. దానికి యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకూడదు. మరి ఇప్పుడు మనం వెంకయ్య నాయుడు గారిది ఆయనకున్న అనుభవం, ఆయనకున్న క్యాబినెట్లో ఆయనకున్న ఇది ప్రధానమంత్రి గారితో చర్యలు తీసుకుంటారంటే ఆయన నమ్మశక్యం కాదు అనడానికి వీలు లేదు. గత 10-15 రోజులు జరిగే పరిణామాలు కూడా కాకపోతేనంటే మరి ఇప్పుడు హంసరాజు గారు చెప్పినట్టు చూస్తారంటే జరగవనే తీసుకోవాల్సి వస్తుంది. రాకేష్ రెడ్డి గారు, ఏం జరుగుతుంది? డిమానిటైజేషన్ అయితే చాలా మందికి తెలియకుండా జరిగింది అనుకోవచ్చు. కేవలం ఆర్థిక మంత్రికో, ఆర్థిక శాఖ కార్యదర్శికో, లేకపోతే ఆర్బీఐకి మాత్రమే తెలిసి జరిగిందని అనుకోవచ్చు. ఇలాంటివి కూడా సహాయ మంత్రులకి, ఆ శాఖకు సంబంధించినటువంటి సహాయ మంత్రులకు తెలియకుండా నెరపాల్సినటువంటి అవసరం ఉందా? సహాయ మంత్రి కానీ లేదా క్యాబినెట్ తెలియకుండా ఏది జరగదు. ఇవన్నీ ఊహాగానాలు, రాజకీయమైనటువంటి స్టేట్మెంట్స్. ఎవరైతే కొందరు మాట్లాడుతున్నారో పార్లమెంటరీ పరిరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఏందో అందరికీ తెలుసు. సో మేము దాని గురించి ప్రస్తావించదలుచుకోవాలి.
పాయింట్ ఏంటంటే చెప్పేదో డైరెక్ట్ చెప్పరాదయ్యా, పాయింట్ ఏంటంటే నువ్వు ఎందుకు దాచుకుంటావు? పాయింట్ ఏంటంటే మరి టీఆర్ఎస్ అట్లా చేసిందా చెప్పు. నువ్వు ఇప్పుడు నువ్వు ఒకటి అన్నావు, ఏ డెమోక్రసీ అడుగు. నిజంగా చెప్తే వెంకయ్య నాయుడు గారితో గౌరవంతో నేను గౌరవిస్తాను, ఆయన చెప్పిన దానికి నేను కూడా ఇందాక చెప్పా. నిజంగా చూస్తే వెంకయ్య నాయుడు గారు తప్పు అని చెప్పాల్సి వస్తుంది బయట చెప్పాలంటే పార్లమెంట్ సాంప్రదాయాల ప్రకారం. కానీ నన్ను కూడా మీరు చేసిన కామెంట్ ని అర్థం చేసుకోవాలి జరుగుతుందని అనుకో. నేను ఇందాక చెప్పా ఏమనంటే ఏ పాటలో ఎంత ఉందో నేను తెలిసేది వీరయ్య గారే చెప్పే. ఇప్పుడు డిమానిటైజేషన్ అంత పెద్ద ఇది క్యాబినెట్ ఇన్ఫర్మేషన్ ఆయన టీవీలో చెప్పారు ప్రధానమంత్రి గారు, ఇట్స్ మై ఓన్ డెసిషన్. ఏం డెమోక్రసీ ఉందని మీరు మాట్లాడతారు ఇప్పుడు ఇక్కడ? రెండు స్టేట్మెంట్స్ మీరు చూసారు కదా నిన్నటివి, ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? పోనీ చెప్పండి. మేమేమంటున్నాం అంటే ఒకటి అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఏదైతే అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఉందో ఆ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ హన్సరాజ్ గారు చెప్పారు. వెంకయ్యనాయుడు గారు ఏం చెప్పారు? క్యాబినెట్ నోట్ ఒకటి తయారు చేస్తున్నాము అని అన్నారు. దట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. ఆ ప్రాసెస్ లో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారికి సమాధానం ఎవరిచ్చారు? ఈ సమాచారం ఎవరిచ్చారు? వారు సేకరించి ఉంటారు. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఏ శాఖ నుంచి సమాచారం తెప్పించుకుంటారు? లోక్సభలో ఏదైతే లోక్సభ తప్పుతో పట్టించినట్టు కాదా? అదే చెప్పేది, టీఆర్ఎస్ కి తప్పుడు సమాచారం ఇచ్చినట్టు మీరు ఇప్పుడు సభ్యుడిగా ఇప్పుడు దేశంలో ఉన్న ఇష్యూల మీద ఏ రాష్ట్ర సభ్యుడైనా ఏదైనా అడగవచ్చు. పార్లమెంట్ సభ్యుడు మీరు దేశాన్ని తప్పట్టించారు ఇక్కడ, లేకపోతే దీని ప్రకారం క్యాబినెట్ నోట్ అనేది తయారైంది ఇది విషయం కాబట్టి అఫీషియల్ అయిందే లోక్సభలో చెప్తారు. ఇంక ఇది తయారు కాలేదు కాబట్టి వెంకయ్యనాయుడు గారు ఇది చేయబోతున్నాం అని చెప్పారు. ఇంకొకటి ఏం హన్సరాజ్ గారికి తయారవబోతోంది నోట్ అనే సమాచారం ఇచ్చింటే బాగుండేదేమో. దాని విధి విధానాలు ఏ విధంగా తయారు చేస్తున్నా వాళ్ళకి ఇంకా క్లారిటీ లేనప్పుడు వాళ్ళు ఎట్లా చెప్తారండి. ఇప్పుడు మేము ఇంకోటి ఏంటంటే ఇదేదో పెద్ద పబ్లిక్ ఇష్యూ అయినట్టు, ఒక నిమిషం ఆగండి, ఇదేదో పబ్లిక్ ఇష్యూ అయినట్టు ప్రజలంతా దీని గురించి ఆలోచిస్తున్నట్టు. ప్రజలంతా ఆలోచించకపోయినా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆలోచిస్తున్నాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి చాలా అవసరమైన విషయం ఇది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా అవసరమైన విషయం. దొరుకుతుందా లేదా అని వాళ్ళు పొలిటీషియన్స్ ఆలోచించుకుంటున్నారు తప్ప ప్రజలకి పెద్ద సమస్య కాదు. ఇది వచ్చినా రాకపోయినా పెద్ద సమస్య. ప్రజలకంటే ఈ రెండు పార్టీలకు, టీడీపీకి, టీఆర్ఎస్ కి, ఈ రెండింటికి చాలా చాలా అవసరమైనటువంటి విషయం. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద పాయింట్. ఇది పార్టీలకు సంబంధించినటువంటి సమస్య, పొలిటీషియన్ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి. వాళ్ళు ఎందుకు తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు? వాళ్ళు ఎందుకు తప్పుదారి పట్టించాలి? వాళ్ళ అవసరం అనుకున్నాము, మీరు అంటున్నట్టు వాళ్ళ అవసరమే. వాళ్ళ అవసరమే ప్రకటిస్తారు. ఓట్లు డిలిమిటేషన్ తర్వాత ఓట్లు ఎవరు వేస్తారండి? ప్రతి ఇష్యూని ఒక హాట్ ఇష్యూగా మార్చడం అనేది టీఆర్ఎస్ పార్టీకి అలవాటు. దానికి మేము చేసేది ఏం లేదు. ప్రివిలేజ్ మోషన్ తెలుసా? పార్లమెంట్ లో వాళ్ళు చాలా అవసరము. రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు చాలా అవసరము. ఎందుకంటే వలసలు వచ్చిన తర్వాత అందరికీ అవకాశాలు కల్పించాలంటే ఇది వీలైనంత త్వరగా జరిగిపోవాలని చూస్తున్నటువంటి పరిస్థితి. రెండు కూడా కేంద్రం పైన ఒత్తిడి పెట్టుంటాయి. ఎందుకంటే పునర్విభజన చట్టంలో లేదు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం వెళ్ళాలి అనేది అక్కడ కనిపిస్తుంది కదా. రాజ్యాంగంలో 170 ఆర్టికల్ ప్రకారం వెళ్ళాల్సిన అవసరం ఉంది కదా. కానీ అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. మరి రెండు సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి రాజ్యాంగంలో సవరణ చేస్తారా, లేకపోతే చట్టంలోనే సవరణ చేస్తారా? ఏదో జరిగితేనే ఇది నియోజకవర్గాల పెంపు అనేది అవుతుంది. 2026 వరకు అయితే అవకాశం లేదు. 2026 వరకు అవకాశం లేదని చెప్తున్నా. ఇంకో మాట అన్నాడు, ఇట్ నీడ్స్ ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అదైతే అయిపోతుంది, తప్పేం లేదు. ఆయన హన్సరాజ్ గారు చెప్తూ ఏమన్నారు, బికాస్ ది సబ్జెక్ట్ ఈ నీడ్స్ ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ప్రభుత్వం తలుచుకుంటే చేస్తుంది.
సరైన సమయంలో అంటే బీజేపీ సరైన నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెలువడిస్తారు. ఇక్కడ ఒకటండి, రైట్ కంక్లూడ్ చేయండి. ఏదైతే విభజన చట్టంలో ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అయితే ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది క్లియర్ గా ఆర్టికల్ కనిపిస్తుంది. 170 ప్రకారం చేయాలని విభజన చట్టంలో పెట్టారు కాబట్టి ఆర్టికల్ దాని 170 ప్రకారం- మనం ఫాలో అయితే 2026 వరకు సాధ్యం ఎందుకంటే కాదు. this is అది right సాధ్యం time. కాకపోతే ఏమన్నా టీడీపీకి ఇబ్బందా అని చెప్పండి. అంటే ఇబ్బంది అంటే ఇక్కడ ఒకటండి, ఏదైతే విభజన చట్టంలో ఇబ్బందే ఏదైతే కదండి ఒక్క నిమిషం వాణి గారు, ఖచ్చితంగా దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒక నియోజకవర్గాలను పెంపొందించే ఇది ఉంటే కనుక ప్రాయర్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ముందుగానే చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జస్ట్ 2 years ఉంది నెక్స్ట్ ఇంకా 2019 కి. దానికి పార్టీలు కూడా సమాయత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో అయితే ఇప్పుడు సరైన సమయంలో చేస్తారంటే బీజేపీ తనకు అనుకూలంగా ఎప్పుడు డెసిషన్ correct ఇవ్వాలి కాదు, అవును. అనేది కరెక్ట్ కాదు ఇబ్బంది ఇక్కడ. అవుతుందేమో. అది ఒకటి. ఇంకొకటి ఏంటి, ఒక్క నిమిషం జగన్నాథ్ గారు సార్, 1 minute. ప్రొసీజర్ అది. ఇందాక వీరయ్య గారు అన్నారు సమ్ ఎక్స్టెంట్ ఓకే వీ కెన్ అగ్రీ. కాకపోతే ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు సపోజ్ డిమానిటైజేషన్ ఆర్ లేకపోతే పాకిస్తాన్ మీద సర్జికల్ అటాక్, ఇవన్నీ ఏంటంటే అందరితోటి అన్ని డిస్కస్ చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ ఆర్ విల్ బి డిఫరెంట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సెంట్రల్ క్యాబినెట్ డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. దట్ డజంట్ మీన్ దట్ క్యాబినెట్ ని ఇగ్నోర్ చేశారు అని అనుకోవడానికి లేదు. ఎస్పెషల్లీ ఇలాంటి విషయాలు ఎవరికాలు సర్దుకుంటారు. తెలియకుండా డెసిషన్ తీసుకున్నారా? రైట్ అండి, అదే ఇక్కడ జరిగినట్టుగా కనిపిస్తోంది మనకి. రైట్, మనకి సమయం మించిపోయింది. థ్యాంక్ యూ అండి పుష్పశ్రీవాణి గారు చర్చలో పాల్గొన్నందుకు, వీరయ్య గారు, రాకేష్ రెడ్డి గారు, మందా జగన్నాథ్ గారు, నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.